హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా స్టాక్ ఫ్యూచర్స్ డేటా అండ్ కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ 168 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సో ఒక ఫార్మా సెక్టర్ పాజిటివ్ ఉంది. సెక్టోరియల్గా చూసినప్పుడు నిఫ్టీ ఫార్మా, హెల్త్ కేర్, తర్వాత ఐటీ, ఈ మూడు సెక్టార్స్ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మిగిలిన మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్ ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో చూస్తే అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్లో ఉంది. దాదాపుగా 7.57% పెరిగింది. తర్వాత ఎస్సీఎల్ టెక్, టెక్ మహేంద్ర, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, అపోలో హాస్పిటల్, ఏషియన్ పెయింట్, తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయితే మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అందులో టాప్లో ఉంది హిండాల్కో, దాదాపుగా 2.64% పడింది. తర్వాత బీఈఎల్, ట్రెంట్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, విప్రో, బజాజ్ ఆటో, టైటాన్ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో ఈరోజు మనం కొన్ని ఐటీ స్టాక్స్కే మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. అండ్ దానికన్నా ముందు మనం ఒకసారి నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం. 23,644 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. సో మన లెవెల్స్లో పెద్దగా మార్పులు లేదు. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం కొంచెం బేరిష్నెస్సే ఉండొచ్చు. న్యూట్రల్ నుంచి బేరిష్ అనుకోవచ్చు మనం, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది. బట్ ఇంట్రాడేలో మాత్రం హ్యూజ్ స్వింగ్స్ వస్తున్నాయి. చాలా హైకి వెళ్తుంది, మళ్ళీ లోకి వెళ్తుంది. క్లోజింగ్ ఒక్కొక్కసారి హెవీ లోలో క్లోజ్ అవుతుంది, లేదా న్యూట్రల్గా క్లోజ్ అవుతుంది. సో బట్ ఓవరాల్గా ఈ బ్రాడ్ రేంజ్ మనం గతంలో అనుకున్నాం 24,080 నుంచి 23,500, ఇది బ్రాడ్ రేంజ్. ఆ రేంజ్లోనే దాదాపుగా మనకి 1 వీక్ నుంచి అదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ట్రేడింగ్ డేస్ చూసుకుంటే ఒక 5 ట్రేడింగ్ డేస్, 6th ట్రేడింగ్ డే రోజు హెవీ వోలటైల్ బట్ బాగా డౌన్ అయిన రోజు అది. దాని తర్వాత చూస్తే మనకి లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ కూడా అదే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగింది. మనం ఎప్పుడైతే ఈ బిగ్ క్యాండిల్ వచ్చిందో ఆ రోజే మనం అనుకున్నాం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ ఈ రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతుంది. జనరల్గా ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొన్ని లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగేటప్పుడు మనం ఎలాంటి స్ట్రాటజీ తీసుకుంటే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి, అలాంటి స్ట్రాటజీస్ మనం ఫాలో కావచ్చు. వన్ సైడ్ ట్రేడింగ్ లేనప్పుడు మనకి జనరల్గా ఈ ఆప్షన్స్లో మనకి ఎక్కువ మనీ వచ్చే అవకాశం ఉంటుంది న్యూట్రల్ స్ట్రాటజీతోని. సో నెక్స్ట్ వచ్చి మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, ఇక్కడ కూడా వైల్డ్ స్వింగే చూసాం ఈరోజు. మనం గతంలో అనుకున్నట్టుగానే వైల్డ్ స్వింగే కనపడింది. ఎందుకంటే ఇక్కడ మన కీ లెవెల్ని టెస్ట్ చేసింది 51,890 మన కీ లెవెల్. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా షార్ప్ ఫాల్ అయింది. ఇంట్రాడేలో హై వొలటైల్ చూసాం. మనకి హైకి లోకి చాలా డిఫరెన్స్ ఉంది. 51,979 హై అయితే 50,718 లో ఉంది. అంటే మోర్ దెన్ 1000 పాయింట్స్ ఇంట్రాడే హైకి లోకి మధ్యలో ఉంది. సో దిస్ టైప్ ఆఫ్ వొలటాలిటీ విల్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ డేస్. అంటే ఇంకా కొన్ని రోజులు ఇలాంటి వొలటాలిటీనే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్రాడ్ రేంజ్ చూస్తే 52,000 నుంచి 50,000, ఒక 2,000 పాయింట్స్ రేంజ్లోనే రాబోయే రోజుల్లో కూడా ట్రేడ్ కావచ్చు. నెక్స్ట్ మేబీ 1 వీక్ ఆర్ 15 డేస్ వరకు కూడా ఆ 2,000 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఇప్పుడు 59,552 దగ్గర క్లోజ్ అయింది. ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 51,330, తర్వాత 51,530, 51,890 మన కీ లెవెల్. సో డౌన్ సైడ్ చూసుకుంటే 50,510 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాని తర్వాత 50,136 అండ్ ఆఫ్టర్ దట్ 49,800. ఇవి సపోర్ట్ లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ పొజిషనల్ ట్రేడింగ్కి పెద్దగా ఆస్కారాలు కనపట్లేదు, ఎందుకంటే ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది. ఇంట్రాడేలో హై వొలటైల్ ఉంటుంది కాబట్టి ఇంట్రాడే ట్రేడింగ్లో మాత్రం మనకి స్వింగ్ హై, స్వింగ్ లోస్ బాగానే వర్కౌట్ అవుతున్నాయి. ఆ రకంగా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ స్టాక్ ఫ్యూచర్స్లో చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్లో టాప్లో ఉంది ఐడియా. బట్ ఐడియాని మనం కన్సిడర్ చేయొద్దు, పెన్నీ స్టాక్ కింద తీసుకుందాం. సో దాంట్లో మనం ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొద్దు. తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. తర్వాత ఇండియన్ హోటల్, ఏటీజీఎల్, తర్వాత జొమాటో, విబిఎల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, తర్వాత ఫెడరల్ బ్యాంక్, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ స్టాక్ ప్రైస్ పెరిగిన స్టాక్స్. ఇందులో మనం కళ్యాణ్ జ్యువెలర్స్, తర్వాత ఇండియన్ హోటల్, జొమాటో అండ్ విబిఎల్, వరుణ్ బెవరేజెస్,
వీటిని మనం టెక్నికల్ చార్ట్స్ వేసుకొని దాని లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ఒక పాజిటివ్ బయాస్తోని ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు చూపించే స్టాక్స్ కూడా ఐటీ స్టాక్స్కే మనం అనుకున్నాం కాబట్టి టెక్ మహేంద్ర తర్వాత హెచ్సిఎల్ టెక్ ఈ రెండింటికి మనం టెక్నికల్ చార్ట్స్ వేసుకుందాం, లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. అయితే ఒకటి ఇక్కడ మనం ఫ్యూచర్స్లో లాంగ్ బిల్డ్స్, షార్ట్ బిల్డ్స్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ వీటన్నిటిని ఎట్లా అనలైజ్ చేయాలి అండ్ స్టాక్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఇంట్రాడేకి ఎలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, పొజిషనల్గా ట్రేడ్ చేసేటప్పుడు ఎలాంటి స్టాక్స్, అదేవిధంగా మనం ఒక లాంగ్ టర్మ్ హోల్డింగ్ పర్పస్ అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి, స్టాక్ ఫండమెంటల్స్ ఏంటి, టెక్నికల్స్ ఏంటి, స్టాక్ మార్కెట్ గురించి ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఎలాంటి సందేహాలైనా మీరు అడిగి తెలుసుకోవచ్చు, వాటిని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. స్టాక్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ ప్రతిదీ కూడా నేర్చుకోవడానికి 100 days మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 6th January నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇది హెచ్సిఎల్ టెక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ప్యాటర్న్ వైజ్ గా మాత్రం కంటిన్యూస్ గా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతా ఉంది ఈ స్టాక్ లో. ఇంతకు ముందు కూడా మనం చాలా సార్లు ఈ స్టాక్ గురించి మాట్లాడాం. ఎందుకంటే ఒక స్టాక్ ప్యాటర్న్ వైజ్ గా బుల్లిష్ ప్యాటర్న్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా కొన్ని పుల్ బ్యాక్స్ లో ఎంట్రీ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ నుంచి చూస్తే ర్యాలీ, డ్రాప్, ర్యాలీ ఇట్లా వెళ్తా ఉంది. సో ఇక్కడ కూడా డ్రాప్ అయింది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి, మనం ఒక 3-4 days రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ ని బ్రేక్అవుట్ చేసి ఈ రోజు క్లోజ్ అయింది. కాకపోతే హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఈ హైయర్ లెవెల్ సెల్లింగ్ ప్రెషర్ ఓన్లీ మనకి లాస్ట్ 15 minutes లో కనిపించింది మాత్రమే. ఎందుకంటే మనం ఇంట్రాడే చార్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది, చాలాసేపు ఈ రేంజ్లోనే ట్రేడ్ అయిన తర్వాత కొంత హైయర్ లెవెల్కి వెళ్ళి ఇమీడియట్గా కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది ఇంట్రాడేలో. అయితే ఇది ఇక్కడ నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతుంది. ఇప్పుడు 1928 దగ్గర ఈరోజు క్లోజింగ్ ప్రైస్ ఇది. సో 1914 స్ట్రాంగ్ సపోర్ట్ దీనికి. దీంట్లో వీక్నెస్ ఓన్లీ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కిందకి వెళ్తేనే వీక్నెస్ రావచ్చు. అంటే 1837 కన్నా కిందకి వెళ్తే దీంట్లో స్టాక్లో వీక్నెస్ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ 1914 స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి 1904 ఇక్కడ సపోర్ట్ కాబట్టి మనం ఈ లెవెల్స్లో మనం ఎంట్రీ పాయింట్స్ తీసుకొని హైయర్ లెవెల్లో 2000 నుంచి 2025 లెవెల్ వరకు వెళ్ళటానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది హెచ్సిఎల్ టెక్నాలజీస్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ తీసుకుందాం, ఇది కూడా ఐటీ టెక్ మహేంద్ర. దీంట్లో కూడా ఒక లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. 1710 మంచి సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. దాని తర్వాత 1690. సో 1690 నుంచి 1710 ఒక 20 రూపీస్ జోన్ అది. ఇది మనకి ఇంతకు ముందు కూడా కన్సాలిడేట్ అయిన జోన్. ఇది ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత మొమెంటం తీసుకుంటుంది స్టాక్ లో. ఇక్కడ చూస్తే మనకి స్ట్రాంగ్ కన్సాలిడేషన్ 1 2 3 4 5 days. ఈ రోజు కొంచెం బ్రేక్అవుట్ ఇచ్చింది. హై లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్. ఇది ఓన్లీ లాస్ట్ 15-20 minutes పుల్ బ్యాక్. ఇది ఇంట్రాడే ప్రాఫిట్ బుకింగ్ లాంటివి జరిగి ఉండొచ్చు. సో ఇక్కడ మాత్రం మంచి బేస్ ఫామ్ అయింది మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర 1690 దగ్గర. సో ఇది మనకి ఏదైనా ఇంట్రాడే డిప్స్ ఇస్తే మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. హైయర్ లెవెల్లో ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 1800 దగ్గర ఉంది, కానీ 1840 వరకు వెళ్ళటానికి అవకాశం ఉన్నాయి స్టాక్ ఇది. ఎందుకంటే ఈ వేవ్ ప్రకారం చూస్తే నెక్స్ట్ వేవ్ రెసిస్టెన్స్ 1840 దగ్గర ఉండొచ్చు. సో లెవెల్స్ చూసుకొని దీంట్లో మనం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఇది టెక్ మహేంద్ర. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.